హిందూ రాష్ట్రం సాధించబడుతుందా? మేము ఇక్కడ పనిచేస్తాం. ఇట్స్ ఆల్వేస్ మ్యాన్. ప్రభు గురించి ఎంతమంది ఇదంతా పోటీకి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రేమని ప్రస్తుతం దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. చిన్నజీయర్ స్వామి గారు ఒక సమాధానం చెప్పారు. ఆ సమాధానం కరెక్ట్ కాదంటూ చాలామంది విమర్శించడం ప్రారంభించారు. అంతేకాకుండా కరుణాకర్ సుగుణ ఆర్కే టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని విషయాలు మాట్లాడారు. వారి ఆలోచనలు, వారి కోరికలను ప్రస్తావించారు. అలాగే లలిత్ కుమార్ గారు వారు కూడా కొన్ని విషయాల్ని పర్ఫెక్ట్గా వారిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా వారిలో ఉన్న కోరికలు కూడా కోరుకున్నారు. ఏమని కోరుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా పాస్టర్స్లో 99% ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేరు. 1% ఉన్నా కానీ ఆ వ్యక్తి దోచుకునేవాడు, దోపిడిదారి అని చెప్పేసి ప్రస్తావించారు. అలాగే జీవము కలిగిన దేవుడు మంచివాడైతే ఒకవేళ నేను రక్షణ పొందుకోలేదు, నేను యేసును నమ్ముకోలేదు, అయితే యేసును నమ్ముకున్న వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తే ఆయన దేవుడిని నేను యాక్సెప్ట్ చేస్తానన్నట్టుగా లలిత్ కుమార్ గారు మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరి కోసం పిన్ టు పిన్ 1 by 1 నేర్చుకోవడానికి ఈ వీడియోకి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అయితే ప్రాముఖ్యమైనటువంటి గమనిక విషయం ఏంటంటే వీడియో పూర్తిగా చూడకుండా ఎవరు దయచేసి కామెంట్ చేయకండి. అంతేకాకుండా ఒకవేళ మీరు కామెంట్ చేయాలి అనుకుంటే ఓకే, నేను నా నంబర్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్గా నేను మీకు వివరణాత్మకంగా విషయాన్ని తెలుసుకుందాం. అంతేకాని కొంచెం ఏదో కొంత నేర్చుకున్నంత మాత్రాన కామెంట్ పెట్టడం అనేది కూడా మంచిది కాదు. ఆ తర్వాత నేను మీ అందరికీ కూడా ఒకే విషయం చెబుతున్నాను, ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఓకేనా, రైట్. ముందుగా మనము ఈ వీడియోకి అందరినీ కూడా స్వాగతం పలుకుదాం. రైట్. ఇప్పుడు ముందుగా అసలు చిన్నజీయర్ స్వామి గారు ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడినటువంటి విధానం ఏంటి, ఆయన మాట్లాడిన మాటల్లో సత్యం ఉందా, ఆయన పర్ఫెక్ట్గా సమాధానం చెప్పాడా, లేకపోతే ఏమన్నా మిస్టేక్ చేసి సమాధానం చెప్పాడా? ఇది గమనించండి. ఇది మతాలకు సంబంధించిన వీడియో కాదు, ఓకేనా? ఇది మతాలకు సంబంధించిన వీడియో కాదు. ఈ వీడియో మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, అలాగే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా దేవుని ఎదుట ఎదుగుచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో, అంతేకాకుండా సమాధానంతో, అంతేకాకుండా సాత్వికంతో నేర్చుకోవటానికి కొన్ని విషయాలను ఎక్స్ప్లెనేషన్గా మీ కొరకు తీసుకొచ్చాను. దట్స్ ఆల్. ఇది నేను ఒకరిని విమర్శించడానికి, మరొకరిని చంకలో పెట్టుకోవడానికి, మరొకరిని నెత్తి మీద పెట్టుకోవడానికి ఈ వీడియో నేను చేయట్లేదు. సో అందరూ కూడా దయచేసి ఆలోచించాలి, ఆలోచనలో ఉండాలి. మనము తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్టా కాదా అనే విషయాలు మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి అనే విషయంతో నేను చేస్తున్నాను. రైట్, ఓకే. అసలు చిన్నజీయర్ స్వామి గారు ఏం మాట్లాడారు, వారి సమాధానం ఏంటి అని అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు, ఆత్మీయంగా ఉన్నటువంటి వారు కొన్ని విషయాలను మాట్లాడినప్పుడు ప్రకృతి సంబంధంగా ఆలోచన చేసేవారు, ప్రకృతి పరంగా బ్రతికేవారు, వారికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం కావు. కాబట్టి మరి చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడినటువంటి మాట అర్థమైందా అంటే 100% నేనంటాను అర్థం కాలేదు. ఇలాంటి విషయాలు ఎవరికి అర్థమవుతాయి ఎక్కువగా అంటే వేదాంత విద్య మరి చేసినటువంటి వారికి, వేదాంత కళాశాలలో నేర్చుకున్నటువంటి వారికి, వేదాంత విద్యను అభ్యసించి వారు సర్వ సృష్టికర్త అయినటువంటి జీవము కలిగినటువంటి దేవుని ఎదుట వారి పాదాల దగ్గర పరిచయం చేస్తున్నటువంటి వారికి చాలా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఈ సమయంలో అసలు వారు ఏం మాట్లాడారో ముందుగా నేను వీడియోని చూపించిన తర్వాత మనందరం కలిసి మాట్లాడుకుందాం. ముందుగా చిన్నజీయర్ స్వామి గారి యొక్క వీడియో. ఎందుకో తెలుసునా, మరి దేవుణ్ణి కూడా దేవుడని రికగ్నైజ్ చేసేది మనిషే కదా, అంచేత మనిషే గ్రేట్. హూ ఈజ్ గ్రేట్, మ్యాన్ ఈజ్ గ్రేట్ ఆర్ గాడ్ ఈజ్ గ్రేట్, ఇజంట్ ఇట్? ఇట్స్ ఆల్వేస్ మ్యాన్. రైట్, చూసారు కదా, మనిషి గొప్పనా దేవుడు గొప్పనా అనే ప్రశ్న. ఓకే, మనిషి గొప్పవాడా లేకపోతే దేవుడు గొప్పవాడనేది ప్రశ్న.
ఓకే, వారు ఏం చెప్పారంటే మనిషే గొప్పవాడు అని చెప్పారు. దానికి ఆయనకు మతి లేదని, లేకపోతే ఆయనకి అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. నేను చూశాను, కొంత నాకు ఇబ్బంది అనిపించింది. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజున నేను కూడా మీకు చెబుతున్నాను, మనిషి లేకపోతే, మరలా చెబుతున్నాను, మనిషి లేకపోతే అసలు ఆయన ఎవరో తెలియదు ఎవరికి. అర్థమవుతుందా? సో మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆయన ఉన్నాడు అని రికగ్నిషన్ చేసుకోవటానికి. అర్థమవుతుందా? మనిషి వలన దేవుని ఉనికి చాటపడుతుంది, మనిషి వలన దేవుని యొక్క ఔన్నత్యము చాటపడుతుంది, మనిషి వలనే ఆయన కార్యాలు ప్రస్తావించబడుతున్నాయి. కాబట్టి మనిషి లేకపోతే నిజంగా నేను కూడా చెబుతున్నాను, సింహ కలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడని ఎవరికి తెలుస్తుందండి. కాబట్టి మనిషి గొప్ప అంటే ఎస్ గొప్పే. ఎందుకు? రాజులకు రాజు గొప్పవాడు, ప్రభువులకు ప్రభువు గొప్పవాడు. ఏమండి, మనుషులందరినీ సృష్టించిన వాడు గొప్పవాడు. కానీ ఆ మనిషి సృష్టించిన వ్యక్తిని మరి ఆయన పరిచయం చేయాలి కదా. ఆయన గొప్పవాడు కదా, సో ఆయన కూడా గొప్పవాడే. కాబట్టి మరి చెన్నగిరి స్వామి గారు చేసినటువంటి ఈ ఆన్సర్ సో పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇక మనం కరుణాకర్ సుగుణ అలాగే లలిత్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి మనము వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. వారి కోరిక, ప్రాముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే, అంటే ఆ వీడియో మొత్తంలో కోరిక ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ఈ దేశం లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ప్రారంభించాలి అన్నట్టుగా చెప్పారు. ఇది హిందూ రాష్ట్రముగా, ఈ రాష్ట్రంలో హిందువులే ఉండాలన్నట్టుగా మరలా చెబుతూ క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారందరూ కూడా ఆ మతం యొక్క బారిన పడ్డారంటూ, అదొక వైరస్ అంటూ వాళ్ళు మాట్లాడారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కామన్గా మాట్లాడుతున్నటువంటి విషయాలే. ముందుగా అసలు వారు ఏం మాట్లాడారు? రైట్, అంటే ఒక తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ చేస్తే హిందూ రాష్ట్రం సాధించబడుతుందా? సింపుల్ అండి. మేము ఇక్కడ పనిచేస్తుంది మీకు తెలుస్తుంది. మాలాగా పనిచేస్తున్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. అలాగే మాలాగా ఇంకా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు బహుశా భారతదేశంలో ఇంకా చాలా చోట్ల చాలా మంది ఉండుండొచ్చు. అవన్నీ మనం చూడట్లేదు కాబట్టి, మనకు కనపడట్లేదు కాబట్టి లేదు అని అనలేం కదా. హిందూ రాష్ట్ర స్థాపన కోసం చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, వ్యూహాలు నడుస్తాయి. రైట్, ఈ అంశాలను దీనికి ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లే ప్రధాన కారణం. అంటే నార్త్లో ఎలాగా ఆ పార్టీకి బలం ఉంది, అప్పుడు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో చాలా కీలకమైనవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతావనిలో ఈ మాఫియా ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటే సగం భారతదేశాన్ని మనం కాపాడుకున్నట్టే. ఒకటి, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మనం తెలియకపోవచ్చు, కానీ పలానా తెలుగు స్టేట్స్లో పలానా ఆర్గనైజేషన్స్ ఒక చిన్న సామాన్యులు ఇంత పనిచేశారంట అని తెలిస్తే ఆ ఇన్స్పిరేషన్తో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అవ్వచ్చు కదా. ఓకే, ఆ విధంగా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భారతదేశపు మ్యాప్ ను ఒకసారి చూడండి. ఈ మ్యాప్ ని ఒక చెట్టు అనుకున్నారనుకోండి, భారతదేశపు కింది భాగం ఇది వేరు. దక్షిణ పక్కన భారతదేశానికి దక్షిణం ఏదైతే ఉందో ఇది వేరు భాగం. వేరు బాగుంటే చెట్టు మొత్తం బాగుంటుంది. అంటే ఇప్పుడు భారతదేశం హిందుత్వ రాష్ట్రంగా ఏర్పడడం కోసం మీరు వేరులయ్యారు. రైట్, విన్నారు కదా, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కావాలంటే కేఆర్ మన ఛానల్ కేఆర్ ఛానల్ ఉంది కదా, సో యూట్యూబ్ ఛానల్ క్రాంతి గారు ఈ యొక్క ఇంటర్వ్యూ చేశారు. అందులో ఈ వీడియో ఫుల్ వీడియో ఉంది. ఒకవేళ మీకు అవసరం ఉందనుకుంటే వెళ్ళి చూడండి. రైట్, ఓకే. నేను ఈ విషయాన్ని కొంచెం డెప్త్గా ఎవరికి అర్థమయ్యేటట్లుగా అంటే కరుణాకర్ గారికి, ఆ తర్వాత లలిత్ కుమార్ గారికి, వీళ్ళిద్దరికి ఇంకా కొంచెం ఈ విషయాన్ని నేను మాడిఫై చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వారు నాకు శత్రువులు కాదు అండి, వారికి నేను ఎవరో కూడా తెలియదు. వారు నాకు తెలుసు అంటే వీడియో పరంగా తెలుసు. ఏమండి, వారు చేస్తున్న వీడియో పరంగా నాకు తెలుసు, ఇంటర్వ్యూస్ పరంగా నాకు తెలుసు. క్రాంతి గారికి నేను ఎవరో తెలియకపోవచ్చు, కానీ క్రాంతి గారు ఆ వీడియో పరంగా నాకు తెలుసు. ఇలాగన మన బంధాన్ని
జీవము కలిగిన దేవుడు ఒక మీడియా ద్వారా కలిపాడు. ఈ సోషల్ మీడియా ద్వారా మనం కలుసుకుంటున్నాం. ఈ ప్లాట్ఫామ్లో నా గురించి మీరు మాట్లాడవచ్చు, నేను మీ గురించి నేను కూడా మాట్లాడవచ్చు. నేను మాట్లాడే మాటల్లో సత్యం ఉండాలి, మీరు మాట్లాడే మాటల్లో కూడా సత్యం ఉండాలి. అబద్ధాలు కానీ, మోసాలు కానీ, అంతేకాకుండా బూతులు కానీ, ఏమండి అసలు యాక్చువల్గా నీతులు మాట్లాడేవాడు బూతులు మాట్లాడకూడదు. మీకు తెలుసా సంగతి? బైబిల్లో స్పష్టంగా మాట రాయబడింది, మీ నోట బూతులు రానివ్వకూడదు. సో ఇలాంటివన్నీ కూడా. సో మరి ముందుగా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్లోకి మనం వెళ్తే బాగుంటుంది. ఆ పాయింట్లను బట్టి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సో మీకు అర్థమైంది. ఈ వీడియోలోకి వెళ్దాం, చూద్దాం. కొంచెం ఈ వీడియో లెంత్గా ఉంటుంది. ప్రేమ స్నేహితులారా, చూడటానికి ప్రయత్నం చేయండి. ఇందులో నేర్చుకోవటానికే తప్ప నేర్పించడానికో లేకుంటే ఎవరిపైన నిందలు వేయటానికో ఇంకొక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటానికో ఈ వీడియో కాదండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. వారి కోరిక ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు? క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవ రాష్ట్రం కావాలి. ఓకేనా? సరే, నేను వారికి సమాధానం అంటే వారు అన్నటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మంచిదే సార్, ఇక్కడ ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం కూడా హిందూ దేశం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ దేశం హిందూ దేశం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఒక 62 కంట్రీస్ కంటే ముస్లిమ్స్ కంట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. 124 కంటే క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఈ దేశం హిందూ దేశం అయితే నేను కూడా ఐఎమ్ సో హ్యాపీ, నేను కూడా సంతోషిస్తాను. అయితే దేశం హిందూ దేశమైనంత మాత్రాన, రాష్ట్రం హిందూ రాష్ట్రమైనంత మాత్రాన ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదు అంటున్నారు. చూడండి, అది బాగోలేదు. ఓకేనా? అర్థమవుతుందా సార్ నేను చెప్పే విషయం? ఇప్పుడు అమెరికా ఒక కంట్రీ, ఓకేనా? ఆ కంట్రీలో ఎవరున్నారు అని అంటే ఎగ్జాక్ట్లీగా క్రైస్తవులు అని చెప్పగలుగుతాం మనం. అక్కడ ఎంతమంది లేరు? బయట దేశస్తులు ఎంతమంది అక్కడ ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అలాగే ఈ దేశంలో హిందూ దేశం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, భారతదేశమే హిందూ దేశమే, హిందుస్థానే ఇది పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇండియాలో పుట్టిన వ్యక్తి ఏమవుతాడు సార్? ఇండియన్ అవుతాడు. అతను ఏ రిలీజియన్ కానివ్వండి. మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ దేశంలో పుట్టే ప్రతి వ్యక్తి ఏమవుతాడంటే ఇండియన్ అవుతాడు, భారతీయుడు అవుతాడు. ఏమండి? హిందుస్థానీలో పుట్టాడు కాబట్టి ఏమవుతాడు అతను? ఇప్పుడు అమెరికాలో పుట్టిన వ్యక్తికి ఏమంటాడంటే అమెరికన్ అంటాడు. ఇప్పుడు మన భారతీయులు అమెరికాలో పుట్టినా ఒక రోజున మన ఇండియాకే సంబంధించిన వ్యక్తులు అవుతారు. ఓకేనా? అలాగే మన దేశంలో ఎవరు పుట్టినా, ఫర్ ఎగ్జాంపుల్గా ఏ వ్యక్తి పుట్టినా, ఇప్పుడు చాలామంది క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. వాళ్ళే ఈ రోజున ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, మంత్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, మంచి టీచర్స్గా ఉన్నారు, మంచి బోధకులుగా ఉన్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? ఈ దేశం హిందూ దేశం, అంతేకాకుండా కొన్ని ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. నేను బ్రతుకున్నటువంటి కాలంలో ఒక చర్చి అన్న మిగిలిపోద్దేమో అని నేను అనుకుంటున్నాను అంటున్నారు. సార్, మన జీవితాలు మన బ్రతుకులు అల్పమైనవి సార్, గడ్డి లాంటివి. అంతేకాదు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటివి. మనకెందుకు సార్ ఈ శబ్దాలు? మనకెందుకు ఈ ఛాలెంజ్ చేయండి, అది జరిగేది చేయండి, జరగని దాని గురించి చేసే ఏం లాభం? అర్థమవుతుందా? సరే చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్గా హిందూ రాష్ట్రం చేయాలనుకుంటున్నారు. ఓకే, సంతోషం. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్, మీకు ఆలోచన వచ్చినందుకు కూడా మీకుంది, ఆ తపన ఉంది. ఓకే, రైట్, మీకుంది, అలాంటి ఆశ ఉంది. ప్రతి వ్యక్తికి ఆశ కలిగి ఉండటం మంచిదే. నాకు కూడా చాలా ఆశలు ఉన్నాయి. అందులో ఒక ఆశ ఏంటంటే నా దేశం అమెరికా కంటే టాప్ లెవెల్లో ఉండాలని ఉంది. జపాన్ తలదన్నే విధంగా వెళ్ళాలని ఉంది. చైనాని దాటేసి ఇంకా అనేక విషయాల్లో ముందుకు వెళ్ళాలని నాకు కూడా కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. కానీ మన వ్యవస్థ, మన ప్రజలు పని చేయకపోతే మనం ఏం పని చేయలేం కరుణాకర్ గారు, మనం ఏం చేయలేం, మన వ్యవస్థ. కాబట్టి ఒకవేళ నీకు ఉన్నటువంటి ఆలోచన సక్సెస్ కావడానికి నేను కొన్ని మీకు ఈ సమయంలో సూచనలు, సలహాలు ఇస్తాను. ఎందుకంటే మీరు అక్కడ మాట్లాడుతున్న మాటలు కొన్ని మంచి మాటలు కూడా మాట్లాడారు. ఏమన్నారంటే వారు కూడా మన సహోదరులే కదా, దేవుడు ఈ టైంలో మాకు ఈ పని అప్పగించాడు అని చెప్పారు. ఎస్, కరెక్ట్గా మాట్లాడారు. కాబట్టి నేను కూడా మీకు సలహాలు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను.
మీరేం చేస్తారంటే ఈ రాష్ట్రం, ఈ దేశం కంప్లీట్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక గ్రామాన్ని తీసుకోండి. ఇద్దరు కూడా, లలిత్ గారు మీరు కూడా చెరొక గ్రామాన్ని తీసుకోండి. చెరొక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఏం లేకుండా చేయాలి అంటే ఎలాంటి కూడా బూతులు మాట్లాడకుండా మనుషుల్ని స్టడీ చేయండి. ఓకే, బూతులు మాట్లాడకుండా ముందుగా ఆ దేశంలో ఆ గ్రామంలో ప్రేమ నేర్పించండి. ప్రేమను వర్ణించండి. ప్రేమ ఏంటో నేర్పించండి. ప్రేమ వలనే చాలా అద్భుతాలు జరుగుతాయి. కొట్టుకోటాల వల్ల, ఈర్ష్యల వల్ల, బూతులు మాట్లాడటం వల్ల, ఏమంటే చంపుతాము, నరుకుతాము, తొడలు కొట్టుకోవటం వల్ల ఏ కార్యాలు జరగవు సార్. ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అదే. కాబట్టి ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని ఆ గ్రామములో మనకున్నటువంటి, మీరు ఏ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఏ ధర్మం గురించి బోధిస్తున్నారో ఆ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటండి. చాటుతూ ఏ గ్రామంలోకి వెళ్ళాలని మీకు ఆశ ఉంటే, నేనేమంటానంటే ఎక్కడ నీ జన్మస్థలం జరిగిందో, ఎక్కడ నీ గ్రామం నీ ఆధార్ కార్డు ఇచ్చిందో, ఎక్కడ నీ గ్రామం నీ తల్లిదండ్రులు ఉన్నారో, ఎక్కడ నీ గ్రామంలో నీ ఫ్రెండ్స్ ఉన్నారో, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఏమండి అలాగే కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారో, సో మీతో తిరిగినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో, ఆ ప్రాంతం, ఆ గ్రామాన్ని సెలక్షన్ చేసుకోండి. సెలక్షన్ చేసుకొని అక్కడ ప్రారంభించండి సార్ మీకున్నటువంటి కోరికలు, ఆలోచనలు. అప్పుడు మీ కోరికలు, ఆలోచనలు ఆ గ్రామంలో ఉన్న ప్రజల మధ్యలో మీరు ఎలా ప్రేమిస్తారో, ఎలా జీవిస్తారో, ఎలా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తీసివేస్తారో అలాగన మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా నేను అంటాను ఏంటంటే ఆధ్యాత్మికత లేకుండా ఆత్మీయత బయటికి రావాలి అంటే కొన్ని మనిషి చేసే పనులలో కొన్ని దూరంగా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మనకు తెలుసు త్రాగుడు అనే భయంకరమైనటువంటి బానిసత్వం. మీరు గమనించండి, ఈవినింగ్ టైం కానీ, మధ్యాహ్నం టైం కానీ, రాత్రికాల వేళ ఒక గ్రామాన్ని దర్శించండి. ఆ గ్రామంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటాయి. దేని కొరకంటే ముందు కొరకే. ఈ త్రాగుడు అనే బానిసత్వంతో కుటుంబాల కలహాలు, కుటుంబంలో కొట్టుకోవటాలు మనం చూస్తున్నాం ఈ కాలంలో. ఓకే, మీరు ముందుగా దాని మీద ఫైట్ చేయండి. రెండోదిగా గొడవలు పెట్టడానికి కూడా కారణం సాయంకాల వేళ మీరు వెళ్ళండి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, ఏమండి ఈ త్రాగుడు తాగిన తర్వాత, త్రాగక ముందు, లేకుంటే త్రాగుడికి డబ్బులు ఇవ్వలేదని కావచ్చు, ఇలాంటివి గొడవలు చాలా ఉన్నాయి. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, మీ సెలక్షన్ ఇలా ఉండాలి, బాగుంటుంది. ఎందుకంటే మీకు ఆ గ్రామం మీద పట్టు ఉంటుంది. ఆ గ్రామంలో అన్ని విషయాలు మీకు తెలిసి ఉంటాయి. ఆ గ్రామస్తుల మధ్యలో మీరు నడిచి చదువుకొని, ఏమండి చిన్న వయసు నాటి నుంచి వెళ్ళారు కాబట్టి, అలాగే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ బంధువులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆ గ్రామం నుంచి స్టార్ట్ చేయండి సార్. ఇది చాలా బాగుంటుంది. ఆ తర్వాత వ్యభిచారం ఇప్పుడు పట్టణాల్లో ఉందంటే కాదు సార్, గ్రామాల్లో కూడా ఉంది. కాబట్టి ఆ గ్రామాల్లో అలాంటివి కూడా లేకుండా చేయండి. అలాగే కుల వివక్ష చాలా ఉంటుంది. సో మనం ఎక్కడెక్కడ కూర్చొని వీడియో చేయటం కాదు, కానీ గ్రామంలోకి వెళ్తే కుల వివక్షను గురించి చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ కుల వివక్ష లేకుండా చేయండి సార్. మనుషులంతా ఒకటే, మనమందరం కూడా ఒకటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నాకు సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను అనే ఒక ప్రతిజ్ఞ మనకు ఉంటుంది కదా సార్. దాన్ని గ్రామంలో స్టార్ట్ చేయండి. మీ గ్రామంలో స్టార్ట్ చేయండి. నీ బర్త్డే ఎక్కడ జరిగిందో, నీ బర్త్ ఎక్కడ జరిగిందో అక్కడ ఇది స్టార్ట్ చేయాలి. తర్వాత ఇంకొక విషయం చెబుతున్నాను నేను, ఏంటంటే అందరూ కూడా ఒకటే అని ఒక భావం తీసుకురండి. మనుషులంతా ఒకటే కదా. దేశం అంటే మట్టి కాదు, మా దేశం అంటే మనుషులైన ఒక మాట ఉంటుంది కదా, అది తీసుకురండి. ఇప్పుడు ఆ గ్రామంలో మీరందరూ కూడా ఇలాంటి ఒక రెవల్యూషన్, ఇలాంటి ఒక ఉజ్జీవం తీసుకురాగలిగితే, హిందూ జనశక్తి కానీ లేకపోతే శివశక్తి కానీ ఇలాంటివి తీసుకురాగలిగితే, అక్కడ క్రైస్తవులున్నా, అక్కడ ఇతర మతస్థులున్నా కానీ మీ ప్రేమను చూసి మీ వైపు మొగ్గు చూపుతారు. అర్థమవుతుంది సార్ నేను చెప్పే విషయం? ప్రేమగా మాట్లాడండి. వీడియోలు చూస్తేనేమో బూతులు మాట్లాడతాడు, వీడని మాట్లాడతారు మీరు.
ఎన్ని మాటలు మాట్లాడతారు సార్ మీరు? ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, అవి మాట్లాడకుండా. అక్కడ కూడా మీరు మాట్లాడబోయారు, మిస్ అయ్యారు, కానీ ఎందుకో మరలా అర్థమైంది మీకు, వెనక్కి తగ్గారు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే ఇద్దరికీ కూడా ఇదే నా సూచనలు, సలహాలు. కాబట్టి ఈ గ్రామాలు మార్చుకుంటూ, గ్రామాలన్నీ కూడా మార్చుకుంటూ పట్టణాలకు రండి, పట్టణాలను మార్చుకుంటూ జిల్లాకి రండి, జిల్లాని మార్చుకుంటూ రాష్ట్రానికి రండి సార్, రాష్ట్రాలను మార్చుకుంటూ దేశానికి. అప్పుడు మీ యొక్క కోరిక అక్కడ దాకా వస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి లలిత్ కుమార్ గారు ఏం చెప్పారంటే, నాకు క్రైస్తవ్యం అంటే అసహ్యం అన్నారు. ఓకేనా? క్రైస్తవ్యం అంటే అసహ్యం అంటున్నారు. ఓకేనా? ఈ రోజున ఆ క్రైస్తవ్యమే లేకుంటే చాలా మన దేశంలో ఉండేటివి కావు సార్. చాలామంది ఏమంటారంటే ఈ దేశంలో మీకు రాజులు లేరు అండి, ఇంకేం లేదు, పరిపాలన లేదు, ఉనికి లేదు. మా అంటే ఎప్పుడు వచ్చిందట? 100-200 బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చిందని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి, క్రాంతి గారికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు సార్, దాదాపుగా 3600 సంవత్సరాల క్రితమే ఈ దేశం యొక్క పేరు బైబిల్లో రాయబడింది సార్. అంతేకాకుండా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి సార్. మీరు అనుకున్నట్టు ఒక విషయం అడుగుతాను సార్ నేను. మీరు ఒకవేళ నన్ను ప్రశ్నించగలిగితే మిమ్మల్ని ఒక ప్రశ్న నేను వేయగలుగుతాను. ఏంటి ప్రశ్న అంటే, నేను అంటున్నాను సార్, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, క్రైస్తవులు ఈ 2000 సంవత్సరాల తర్వాత వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఈ జగత్తు పునాది వేసినప్పుడే దేవుని పిల్లలుగా సృష్టించబడ్డారు. ఇందులో అందరూ ఉన్నారు, అందులో మీరు కూడా ఉన్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నటువంటి వారికి క్రైస్తవులని పేరు పెట్టారు. ఇక్కడ మీకు ఒక అద్భుత విషయం చెప్పనివ్వండి. విషయం ఏంటంటే, గడిచినటువంటి దినాల్లో, వెళ్ళినటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ దేశం యొక్క పరిస్థితుల గురించి, ఈ దేశముల గురించి ఏమండి 100 సంవత్సరాల క్రితమో 60 సంవత్సరాల క్రితమో చెప్పబడితే క్రైస్తవం అప్పటిదే కావచ్చు. ఓకేనా? 2000 సంవత్సరాల తర్వాత వచ్చింది అయితే అప్పటిదే కావచ్చు. కానీ ఈ దేశముల గురించి 3600 సంవత్సరాల క్రితం ఎలా రాయబడింది సార్? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. సరే, అప్పటికే అనుకుందామండి. సో 2000 సంవత్సరాల క్రితం ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది సార్? ఇండియా ప్రజలు ఎంతమంది ఉన్నారు? అంతేకాకుండా నేను అడుగుతున్నాను మరొకసారి మిమ్మల్ని, 3600 సంవత్సరాల క్రితం ఇండియా పాపులేషన్ ఎంత ఉంది చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? అంతేకాకుండా ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటి లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలను చెప్తున్నటువంటి మీరు, నేను అడిగే ప్రశ్న ఒకటే. అది ఎవరికైనా, నేను దేశం గురించి మాట్లాడుతున్నాను సార్, మతాల గురించి కాదు. నేను మతాల గురించి మాట్లాడడానికి ఇక్కడ రాలా. క్రైస్తవ మతం కాదు కూడా. మరి క్రైస్తవం గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. క్రైస్తవ మతం కాదు, ఎందుకంటే మీరు అక్కడ క్రైస్తవం గురించి మాట్లాడగలరు కాబట్టి నేను ఆ విషయం చెబుతున్నాను మీకు. ఓకేనా? రైట్. ఇంకేమంటారంటే క్రైస్తవం అంటే అసహ్యం అన్నారు. ఓకేనా? సరే, ఆ క్రైస్తవ వీడియోలు తీసుకుని బతుకుతున్నారు కదా సార్ మీరు ఇద్దరు కూడా, ఇంక్లూడ్ కరుణాకర్ గారు కూడా. ఆ క్రైస్తవుల మీదనే బ్రతుకుంటా ఆ క్రైస్తవులనే అసహ్యం అనే మాట వాడారు చూసారా? మీరు వాడుతున్న ప్రతిదీ కూడా ప్రతి పదం కూడా ఇది మంచి పదం కాదు సార్. మీరు ఒకసారి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే వారి మీద బ్రతుకుంటా, వాళ్ళు పెట్టే తిండి తినుకుంటా ఈ రోజున మీరు ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకేనా? రైట్. ఇక నేను మీకు ఇచ్చే విషయం ఏంటంటే, చెప్పగలిగితే చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ రోజున 145 ఏమండి 146 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశము 2000 సంవత్సరాల క్రితం ఎంతమంది ప్రజలు ఉన్నారు? దీనికి ఆన్సర్ చేయగలిగితే చేయండి. ఒకవేళ భారతదేశంని ఇంక్లూడ్ చేసుకున్నటువంటి బైబుల్ ఆ కాలంలో జనాభా ఎంత? ఈ దేశానికి ఆ రోజున మీరు పరిపాలన చేస్తున్నటువంటి మీ రాజులు ఉన్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నటువంటి గుణ లక్షణాలు గమనించండి. క్రీస్తును వెంబడిస్తున్న వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు
బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు నేను చెప్పక తప్పదు ఇక్కడ, ఎందుకంటే మీరు క్రైస్తవం గురించే మాట్లాడారు కాబట్టి. ఏం చెబుతున్నారంటే క్రైస్తవ్యులు ఉన్నటువంటి గుణ లక్షణాలలో కొన్ని విషయాలు మీరు ఏమంటున్నారంటే పాస్టర్స్ అందరూ కూడా అలాంటి వారని చెప్పారు సార్. సరే, పాస్టర్స్ అందరూ కొంచెం పక్కన పెడదాం సార్. క్రైస్తవులను అనబడుతున్నటువంటి వారు ఎవరంటే క్రీస్తుని వెంబడిస్తున్నారు, వారిని కొంచెం ముందుకు తీసుకుందాం. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు గమనించండి, వారిలో తక్కువలో తక్కువ 100కి ఏమండి ఒక 70% తీసుకుందాం సార్. వాళ్ళలో ఉన్న గుణ లక్షణాలు ఎలా మార్పు చెందాయో మీరు ఎప్పుడన్నా పరిశోధన చేశారా? ఎప్పటికి అంటాం కాదు సార్, చెప్పటం కాదు సార్, చూడాలి కూడా. ఏం చూడాలి ఏమండి? చాలామంది క్రైస్తవ దేవుని పిల్లలు బూతులు మాట్లాడరు సార్. మీకు తెలుసో లేదో, ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటివి కాదు, కానీ మీకు వీలుగా ఉంటే ఒక చర్చ్కి వెళ్ళండి. ఒక చర్చ్లో ఈ చర్చ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది త్రాగుతారు అని చేతులు ఎత్తమని చెప్పండి. ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారని చేతులు ఎత్తమని చెప్పండి. లేదా ఒక బార్ షాప్ దగ్గరికి వెళ్ళండి ఈవినింగ్ టైంలో, అక్కడ ఎంతమంది క్రైస్తవులు వస్తారో కౌంట్ చేయండి, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇంకొక విషయం ఏంటంటే గొడవలు పెట్టుకోవడం కానీ ఇవన్నిటికంటే మించి ప్రేమ. క్రైస్తవులు ఎక్కువ క్షమించే గుణం ఉంటుందని చాలామంది చెప్తున్నారు సార్, చాలామంది చూశాను నేను కూడా. సంఘాల్లోకి వెళ్ళండి, మీరు సంఘాల్లోకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి, అక్కడ ఈ ప్రయత్నం చేయండి. లేదా ఒక బార్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ చేస్తే క్రైస్తవ్యాన్ని అసహించుకుంటారా? మరి మీరు దేన్ని అసహించుకుంటారా? అప్పుడు మీకు అర్థమైంది లలిత్ కుమార్ గారు. కాబట్టి మీరు చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తారు. ఈ మధ్యకాలం మీరు అమెరికా కూడా వెళ్ళినట్టుంది. క్రైస్తవులు అంటే అసహ్యం అయితే అమెరికా దేశం కూడా ఎందుకు వెళ్ళారు సార్? సరే చూద్దాం. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో ఉన్న వాటన్నిటిని కూడా మీరు తప్పుడు అని చూపిస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఒకసారి కరుణాకర్ గారు కానీ లేక లలిత్ గారు కానీ ఇంకా వీళ్ళని సపోర్ట్ చేసిన వారు ఎవరైనా ఉంటే నేను మీకు కొన్ని వీడియోలు ఒక 2-3 పెడతాను. అంటే క్రైస్తవ్యంలో లేవా సార్ ఇవన్నీ అంటారేమో చాలా వరకు. కాబట్టి సార్ వీడియోస్ పెట్టను, ఓకే, వీడియోస్ పెట్టను, కొన్ని చెబుతాను నేను. కొంతమంది క్రైస్తవ్యాన్ని దూషించేవాళ్ళు, క్రైస్తవాన్ని ప్రేమించేవాళ్ళు కూడా ఉంటారు సార్. ఓకేనా? ఒకసారి ప్రేమించేవారు అన్నాను కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు ప్రభు గురించి ఎంతమంది తెలుసు? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రేమని పంచు, ప్రేమతో జీవించు, ప్రేమగా ఆదరించు అన్నారు. బూతులున్నాయా అందులో? మరి గీతలో ఏముంది? కర్మణ్యేవాధికారస్తే మాఫలే సుఖదాచన, కర్మ వరకే నీ వంతు, మిగతాది నేను చేస్తాను అన్నాడు ఆయన. ఎవరి దైవమైనా వాళ్ళకి ప్రీతి పాత్రమే. సిలువ విలువ తెలిసిన వాడు కాబట్టి యేసు ప్రభువుని నమ్మారు. కుదిరితే గౌరవించలేకపోతే వదిలే. మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఎందుకు ఈ రచ్చ? చూస్తారు కదా. ఆ తర్వాత కొంతమంది క్రైస్తవ్యం పైన నిందలు వేసేవాళ్ళు ఉంటారు. గమనించండి, చూద్దాం ఈ వీడియో. అక్కడ హోమాలు పెడుతున్నారంటూ, దండలు వేస్తున్నారంటూ ఈ స్వామి గారు చెబుతూ అక్కడ ఒక పాస్టర్ని చూపించో, అక్కడ క్రైస్తవ పిల్లల్ని చూపించో ఈ వీడియో పెడితే బాగుండేది. ఓకే, కానీ అక్కడ కూడా ఒక హైందవ గురువు గారు ఉన్నారు, అక్కడ ఒక పూజారి గారు ఉన్నారు. అక్కడ ఆయన చూపిస్తూ ఇలా చేస్తున్నారు క్రైస్తవులు, మీరు చూసుకోండి అని చెబుతున్నారు. సార్, రోమన్ కేథోలిక్లో ఖచ్చితంగా వారు విగ్రహారాధన చేస్తున్నారు సార్. దాన్ని ఎవరు కాదనరు. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటో వాళ్ళని అడగండి. అయితే అందరికీ అవి ఆపాదించి మీరు మాట్లాడతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేసే మాటలు, మీరు వాళ్ళు చెప్పే మాటలు అందరికీ ఆపాదిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ సమయంలో మీరు ఇలాంటివి ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటాను. ఇక క్రాంతి గారు, ఫైనల్గా క్రాంతి గారి గురించి మనము మాట్లాడుకోవాలి. క్రాంతి గారు, మీరు చాలాసార్లు చెప్పారేంటంటే ఇంకొకసారి నేను క్రైస్తవులను ఇంటర్వ్యూ చేయనని చెప్పారు. బాగుంది. కానీ హైందవుల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఇలాంటి వాళ్ళతో
క్రైస్తవం పైన మాటలు వేపిస్తున్నారు. అంటే క్రైస్తవ్యాన్ని తిట్టిస్తున్నారు, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. మీ ద్వారా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అయితే మాట్లాడితే తప్పులేదు సార్. క్రైస్తవ్యాన్ని ఎప్పుడు ప్రశ్నించేవాళ్ళు వేలల్లో లక్షల్లో ఉంటారు, ప్రశ్నించే వాళ్ళే ఉంటారు. ఇక మీరు అక్కడ చెప్పినటువంటి పదములు ఏంటంటే, మరి ముస్లిమ్స్ పైన మీరు టార్గెట్ లేదని అన్నప్పుడు వాళ్ళు ప్రచారకులు కాదు, వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఎక్కడ కూడా తిరగరు అని చెప్పారు. ఓకేనా? సో అక్కడ వారి విషయం మాట్లాడారు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడను, కానీ వారు కూడా ఏమండి, వారు కూడా ఇస్లామిక్లో కూడా సువార్తలాగానే చేసేవాళ్ళు ఉంటారు సార్. అర్థమైందా? సువార్తలాగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ కూడా అందరూ ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీకృష్ణుడు ఏమండి మనం తీసుకుంటే ఎక్కడో ప్రచారానికి వెళ్ళట్లేదా? మన ఇండియాలో కూడా చేస్తున్నారు ఏమండి. కాబట్టి ప్రచారం అనేది ఒక వ్యక్తి గురించి, ఒక మంచి వ్యక్తి గురించి, ప్రతి వ్యక్తి గురించి బోధించుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మన దగ్గర ఏమండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన సైన్యమే ఉంది, ఒక సైన్యం. ఇప్పుడు మనము సో వాట్ ఇప్పుడు ఏమంటామంటే, భారత రాజ్యాంగాన్ని నువ్వు గౌరవిస్తా, నేను కూడా గౌరవిస్తాను. దానికి నువ్వు లొంగాల్సిందే, నేను కూడా లొంగాల్సిందే. ఆ చట్టం కిందకి అందరూ రావాల్సిందే. ఇక్కడ నో రిలీజియన్, అసలు మతానికి ఇక్కడ అసలు ఎలాంటిది కూడా లేదు. ఓకేనా? ఆయన మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం, కానీ ఆయనకు సైన్యంగా పనిచేసే వాళ్ళు లేరా? అలా అన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాం ఈ టైంలో ప్రతి ఒక్కదాన్ని మీరు తీసుకొస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ్యాన్ని మీరు టార్గెట్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవం గురించి మాట్లాడేటప్పుడు కానీ, క్రైస్తవం మీద ఇంటర్వ్యూ చేయించేటప్పుడు కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ క్రైస్తవ నాయకులు లేకుండా, క్రైస్తవ సేవకులు లేకుండా వారినే కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే బాగోదు సార్. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఇలాంటి టైప్లో క్రైస్తవ సేవకులను కూడా ఉంచితే బాగుంటుంది. ఇది నా సలహా. అదర్వైజ్ మీ ఆలోచన. క్రాంతి గారికి హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయండి, చాలా బాగుంటాయి. కానీ క్రైస్తవ వక్తలను కూడా కూర్చోబెడితే బాగుంటుందని నా సలహా. సో అలాగే మరి కరుణాకర్ గారికి, అలాగే లలిత్ కుమార్ గారికి, ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. మరి మీ ఆలోచన సఫలం కావాలని, అతి త్వరలోనే మీరు ఈ విషయాన్ని ప్రారంభిస్తారని, చక్కగా చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన శుభాలు. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వతమైన నామములో నేను శుభాలు తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్.